అమెరికా నిన్ననే మాట్లాడుకున్నాం. వెనిజులా నుంచి కిలోల కొద్దీ కాదు, టన్నుల కొద్దీ బంగారాన్ని కొంటోంది. అట్లాగే ఉక్రెయిన్ చేత కూడా కొనిపిచ్చి మరీ తెప్పించుకుంటోంది. ఉక్రెయిన్‌లో ఉన్న బంగారు నిల్వలు కూడా కొంటోంది. భారీ ఎత్తున బంగారం కొంటోంది. ఏంటిది? ఓ పక్కన యుద్ధం జరుగుతోంది. ఇంకో పక్కన దానికి ఆర్థిక సంక్షోభం ఉంది. ఇలాంటి సందర్భంలో బంగారం కొనటం ఏంటి అన్నటువంటి చర్చ నడుస్తోంది. అయితే నిపుణులు చెప్పేదేంటంటే భయపెడుతున్నారు. వరల్డ్ వైడ్‌గా ఒక ఆర్థిక సంక్షోభం రాబోతుంది. 2008లో అమెరికా దివాళా తీసింది. ఆ దివాళా తీసినప్పుడు తీసే ముందు తాము ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నామని తెలిసిన టైంలో బంగారం విపరీతంగా కొంది. ఫైనాన్షియల్ క్రైసిస్‌కి ముందు. కరెక్ట్‌గా ఇప్పుడు కూడా అదే పని చేస్తోంది. వెనిజులా దగ్గర నుంచి 1000 కిలోల బంగారం కొనడం వెనకాల అదే కారణం ఉంది. $150 మిలియన్ సింగిల్ ట్రేడ్‌లో ఖర్చు పెట్టిందంటే ఆషామాషీ వ్యవహారం కాదు. బిగ్ డీల్స్ చేస్తోంది. అదే కాకుండా థర్డ్ పార్టీల ద్వారా కూడా బంగారం కొంటుంది. ఆయిలు, మినరల్సు, గోల్డు వీటిటి మీద కాన్సంట్రేట్ చేస్తోంది. అంటే ఆర్థిక సంక్షోభంలో పడ్డటువంటి అమెరికా ఇప్పటికే $30 ట్రిలియన్ జీడీపీ ఉంటే $39 ట్రిలియన్ అప్పుల్లో ఉన్నటువంటి అమెరికా సంథింగ్ ఏదో చేస్తుందన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రధానంగా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అమెరికా బంగారం కొంటుంది అంటే ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.